GXN న్యూస్ నా పేరు అరుణ. తాల్పూడి మండలం తోపాకులగూడెం గ్రామానికి చెందిన సంఘ సంస్కర్త ఎఫ్రాయిం ట్రస్ట్ అధినేత డాక్టర్ బిషప్ గెడ్డం విలియమ్స్ పై కావాలనే ఇటీవల కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, మతం పేరుతో ప్రభుత్వ భూమి ఆయన ఆక్రమించారనే దుష్ప్రచారం హేయమైన పని. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాఘవలపల్లి, పోచవరం, తుపాకులగూడెం గ్రామాలకు చెందిన తాల్పూడి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరులోని ఆయన కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మా గడ్డం విలియమ్స్ గారు అని ఆయన 26 సంవత్సరాల మాట ఉంటున్నాడు సార్. ఆయన ఏమి అంతా మాతోటి కులభేదాలు లేకుండా మంచిగా ఉంటున్నాడు సార్. కింద అయినా సైట్ ఉంటే సైట్లో భోజనాలు గట్ట పెట్టుకుంటే కొంతమంది దుష్టులు లేనిపోని అన్నీ చేసి ఆయన మీద లేనిపోని కంప్లైంట్లు పెడుతున్నారు సార్. దాని మీద మా సంఘం మా వాళ్ళందరూ వచ్చి మాట్లాడదామని వచ్చాం సార్. నా పేరు సోమరాజు, తుప్పలగూడెం ఉన్నది. ఆ పాస్టర్ గారు మాకు 5 సంవత్సరాల బట్టి బాగా పరిచయం అని తెలుసు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకి ఏదో న్యాయం చేద్దామని, సహాయం చేద్దామన్న కార్యక్రమంతో చేస్తున్నారండి. ఆయన వైద్య నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ చాలా సాయం చేస్తున్నారండి. ఆయన మా చెట్టుగలపేటలో కళ్యాణ మండపం కడతా ఒప్పుకున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మేము అర్జీ పెట్టుకున్నా ఏ ప్రభుత్వం కూడా కళ్యాణ మండపం కడతానే ఒప్పుకోలేదండి. మాకు ఆయన మాకు 15 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కడతానే ఒప్పుకున్నారండి. అలాగే మా పేటలో చాలా మందికి వైద్య నిమిత్తం చాలా సాయం చేశారండి. ఆయన చాలా మంది మత ప్రచారం చేస్తున్నారంటారా? అది మత ప్రచారం నిమిత్తం ఏం చేయట్లేదండి. ఆయన మేము హిందువులమై ఉండి దుర్గమ్మ దసరాకి వెళ్ళి మాకు అన్నదానం చేయడానికి సందర్భం పెట్టుకుని ఏమైనా సాయం చేయండి అంటే 10,000 రూపాయలు వెంటనే ఇచ్చారండి. ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి ఒక పాస్టర్ అయిన వచ్చి భోజనం చేయరండి. ఆయన మత ప్రచారం గట్ట ఏం చేయట్లేదండి. ఆయన గతంలో ఈ వివాదం ఉందండి మీకు ఎప్పుడైనా? లేదండి, ఇప్పుడే వచ్చిందండి. ఇప్పుడు కూడా ఆయన పుట్టినరోజు నిమిత్తం అక్కడ ల్యాండ్ ఏదో శుభ్రం చేసిన వల్ల అదంతా ఆక్రమించేసుకుని ఇప్పుడు పుట్టించారండి. 12 ఎకరాల ల్యాండ్ ఏదో లేదండి, అదంతా లేదండి. అసలు అది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు కదా, అందులో ఏమిటండి విషయం ఏముంది? అదే దీనికోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పెట్టామండి. అందులో చేసిన సేవా కార్యక్రమాల గురించి పెట్టారండి. అందులో అధికారుల నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అది న్యాయం చేయమనండి. అది అధికారులు ఆయన ఎటువంటి ఇది చేయట్లేదు, అన్యాయంగా తీసుకోవట్లేదు, న్యాయం చేయమనండి. కేవలం కొంతమంది ద్వారా అలా జరుగుతుందండి. రాజకీయంగా చేస్తున్నారండి. ఇది రాజకీయంగా చేస్తున్నారండి. ఇది లబ్ధి కోసం అండి, రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా చేస్తున్నారండి. అంతేగాని ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆయన డబ్బులు ఇచ్చి మతం మార్చడం అటువంటిది ఏమి లేదండి. అసలు చాలా మంది అంటా ఉన్నారు కదా దీని గురించి. వాళ్ళ గిట్టనోళ్ళు పోలు చెప్తారండి. గిట్టనోళ్ళు పోలు చెప్తారండి. అంతేగాని ఇప్పుడు మేము పక్క హిందువులమండి, మాకేదో సాయం చేయడం మమ్మల్ని ఆ మతంలోకి రమ్మని మాకు ఎప్పుడు చెప్పలేదండి. మతంలో మాకు రమ్మని మాకు ఎప్పుడు చెప్పలేదండి. అంతే అండి. ఆయన అక్కడ ఉండి కాడ తోచుపాములు, తెల్లపాలు అన్నీ ఉంటాయండి. అక్కడ ఆయనకు పక్కన ఒక ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్లో ఏది చేసినా మంచి అయినా చెడ్డ అందులో చేసుకుంటానండి. పక్కన ఉన్న సైటు పాములు వస్తుందని మిషన్ తోటి శుభ్రం చేసిన ఆయన పుట్టినరోజు కండి. అంతేగాని ఆ సైట్ ఆక్రమించుకుంటాం కానీ ఏమీ లేదండి. అక్కడ అంతా బీజేపీ వాళ్ళు వచ్చి మామూలుగా అడబీడి చేసి ఆయన ఏదో ఆక్రమించుకున్నారని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అది ఇది చేస్తున్నారు కానీ అదంతా తప్పుడుగా ఇచ్చారండి. అక్కడ చెట్లు అవి కూడా ఎవరు కొట్టుకోలేదండి. ఎవరు దొడ్లో రైతులే ఆక్రమించుకున్నారో ఆ దొడ్లో చెట్లు ఆరే కొట్టుకున్నారండి. ఈయన చెట్లు గట్టి ఏమి ముట్టుకోలేదండి. లేబర్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మామూలుగా పక్కన ఉన్న దాని శుభ్రం చేశారండి. దాని మీద నా పేరు ఎన్నప్ప సుబ్బలక్ష్మి అండి. దగ్గరగా ఈ పాస్టర్ గారు వచ్చి సుమారు 30 సంవత్సరాల పైన అవుతుందండి. ఇప్పుడు వరకు ఎప్పుడు ఎటువంటి గొడవ రాలేదండి. ఆయన చర్చి పెట్టుకున్నారు, ప్రార్థన చేస్తారు. ఊరందరి కోసం 3 ఊళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఆ మతం బాగుపడాలి, ఈ మతం చెడిపోవాలి అనేది ఎప్పుడు రాలేదు ఆ ప్రసక్తి. పేదవాడు కూలేనాడు కూడెడుతున్నారు, గుడ్లేనాడు గుడ్డెత్తున్నారు. ఆయన కొడుకు ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో కష్టపడి తెస్తున్నారు. ఈయన చెయ్యాలనుకున్నదే చేస్తున్నారు. అంతేగాని గిట్టని వాళ్ళు, ఆయన అంటే గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు ఇది రాజకీయం చేసి ఆయన ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రాజకీయ కుట్రలు పన్నుతున్నారు. అది అంతేగాని పాస్టర్ గారు మత ప్రచారం కాదు, కుల ప్రచారం కాదు, ఇంకో ప్రచారం కాదు. ఆయన అందరూ సమానమని చెప్తున్నారు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు, అందరూ బాగుండాలని. మంచం మీద ఉన్న క్రానిక్ పేషెంట్స్ బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి, సొంత డబ్బులు ఇచ్చి వైద్యం చేపిస్తున్నారు.
ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేస్తున్నారు. ఈ చిన్న పిల్ల భర్త చనిపోయాడు, 2 పిల్లలతో ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంతవరకు ఏ ప్రభుత్వం 1 రూపాయి పెన్షన్ లేదు. వారంటీ చేసింది. మళ్ళీ ఎవరు 1 రూపాయి సాయం చేయలేదండి. చెప్పే వాళ్ళందరూ సాయం చేస్తారా? ఎవరు చేయరు. చుట్టుపక్కల నేతలందరూ కూడా ఈ రోజునే ఆయన అన్నం పెట్టిన మహారాజులు అంటే ఆయన్ని అబద్ధపు వాక్యాలు ప్రసారించి, అబద్ధపు సాక్ష్యాలు ప్రసారించి ఆయన 12 ఎకరాల ల్యాండ్ ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. 12 ఎకరాలు కాదు, ఆయనకున్నదే ఆయన శుభ్రం చేశారు. పాములు నీకనక్కడ తాచు పాములు వచ్చేస్తాయి అక్కడికి. ఆ తాచు పాములు భయంతో మొన్న మిషన్ తెచ్చి శుభ్రం చేయించారు. ఆయన నెత్తి మీద వేసుకుని పట్టుకెళ్ళిపోడు కదా, ప్రజల కోసమే ఫంక్షన్ చేస్తాడు, భోజనాలు పెడతారు. ఆ భోజనాలకు వెళ్తాం. మాకు ఎవరికైనా ఏదైనా అయింది అనుకోండి, ఎవరి బాధ్యులు ఆయన అంటాం కదా, అందుకని అదంతా శుభ్రం చేయించారు. అంతేగాని ఆయన అక్రమంగా ఏమి ఆక్రమించలేదు. ఇది మాత్రం యథార్థం. ఈ విషయం మీద అధికారులు బాగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి. అదే మా డిమాండ్.